నిన్నటి రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిడి రంగయ్య గారు మరి మా కమ్మదూరు మండలం నూతిమడుగు గ్రామానికి వచ్చి నూతిమడుగు పెన్నా నదిపై కాజ్వే పైన నిలబడి మరి అతను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి నిజంగా 2021-22 మధ్యలో మరి పెన్నా నదికి భారీ స్థాయిలో దాదాపు 1.5-2 months దాకా మరి నీరు ప్రవహించి కాజ్వే అనేటువంటిది పూర్తిగా దెబ్బతినడం అనేటువంటి జరిగింది. మరి అక్కడ ఆ రోజు ఏ పార్టీ అధికారంలో ఉంది అంటే మీ వైసీపీ పార్టీ అధికారంలో ఉంది, మీరు ఎంపీగా ఉన్నారు, ఇక్కడ ఉషశ్రీ చరణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆ రోజు మీరు ఏం చేశారనేటువంటిది మీరు ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది రంగయ్య గారు. మరి దాంతో పాటు నిజంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరి గత 2019 నుంచి 24 మధ్యలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆమె ఉండి ఏం చేసింది, అదే స్థాయిలో మరి ఎంపీగా మీరుండి ఏం చేశారనేటువంటిది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకు అంటే మరి ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఒక ప్రతిపక్ష పార్టీ అనేటువంటిది ఉండడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం చేస్తున్నారు, ఏ విధమైనటువంటి మరి మీ యొక్క పాత్ర పోషిస్తున్నారు అనేటువంటిది మీరు ఆలోచించాలి. ఎందుకు అంటే 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రంలో కావచ్చు లేదా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కావచ్చు, ఆ రోజు ఉషశ్రీ చరణ్ గారు వారి భర్తను అడ్డపెట్టుకుని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరి బ్రహ్మసముద్రం మండలంలో అజ్జయ్య దొడ్డి నుంచి మరి కళ్యాణదుర్గం నియోజకవర్గం మీదుగా మరి బెంగళూరుకు ఎన్ని డిబ్బాలు లారీ మీరు తీసుకొని పోయారనేటువంటిది మీ అందరికీ తెలుసు, కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. మరి అలాంటి మీరు ఆ రోజు ఏం చేస్తా ఉన్నారు? ఈ రోజు వైసీపీ సమన్వయకర్తగా మీరు విమర్శలు చేయాలి. ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది, మరి అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. కానీ మీరు ఆ విధంగా సరైనటువంటి ప్రతిపక్షంగా ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సరైనటువంటి వైసీపీ సమన్వయకర్తగా మీరు వ్యవహరించడం లేదనేటువంటిది మా యొక్క ఉద్దేశము. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ మరి రంగాలకు సంబంధించి మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ శాఖ లేకపోయినా కూడా మీరు కావాల్సిందే మరి ప్రతి ఒక్క శాఖకు పోయి మీరు విషయాలు కావాల్సిందే తెలుసుకోండి. మా ఎమ్మెల్యే గారు భవిష్యత్తులో మరి మా పీరియడ్ పూర్తి అయిపోయే లోపల మరి బ్రహ్మాండమైన అభివృద్ధి చేయగలుగుతారు. దాదాపు ఈ రోజే మా ఎమ్మెల్యే గారి పిఏ కావచ్చు లేదా మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. 1000 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి మరి ప్రాజెక్టులు కావచ్చు లేదా వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు వివిధ ఆఫీసులకు రాష్ట్ర స్థాయిలో పంపించడం అనేటువంటిది జరిగింది. అదే నూతిమడుగు కాజ్వేకి సంబంధించి కూడా 30 కోట్లతో ఆల్రెడీ సీఎం ఆఫీస్ లో మరి నిధుల కోసం ఆ ఫైలు వేచి చూస్తా ఉంది. మరి తొందరలోనే ఖచ్చితంగా అది శాంక్షన్ అవుతుంది. మరి ఆ పనులు కూడా మొదలు పెట్టేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో జరిగిపోతా ఉన్నాయి. కానీ మీరు విమర్శలు చేయండి, చేసేటటువంటి విమర్శలు సద్విమర్శలుగా ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.